పాలమూరు ప్రజలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్ 50,000 మెజారిటీ ఇస్తే మరో 5,000 కోట్ల నిధులు. ఇవాళ 5,000 కోట్లతో వచ్చిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల మెజారిటీ ఇవ్వండి, మళ్ళీ 5,000 కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వంశీచంద్రెడ్డిని ఎంపీగా ఢిల్లీకి పంపితే నిధుల వరద. మిత్రుడు సోదరుడు వంశీచంద్రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 తగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. 10 ఏళ్లలో పట్టుమని 100 కోట్లు తేలేని గులాబీ ఎంపీ ఎమ్మెల్యేలు. వంశీ అన్న గెలుపు అభివృద్ధికి మలుపు. పాలమూరు ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి? 10 ఏళ్ల పాలన చేసి మాయమాటలు చెప్పి పదవులు పొంది ఎండబెట్టిన గులాబీ పార్టీకా, దేవుడి పేరుతో రాజకీయం చేసే పార్టీకా, ప్రజల బాగు కోసమే పనిచేసే పార్టీకా? నిర్మోహమాటంగా మూడో పార్టీనే ప్రజల చాయిస్. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తమ పాలన కోసం ఎంచుకొని 2.5 నెలలే అవుతుంది. పనితీరులో అద్భుతమైన పురోగతి కనిపిస్తోంది. కమిషన్ల కోసం కాకుండా ప్రజలకు పనికొచ్చే పథకాలను పట్టాలెక్కిస్తున్నారు. పాలమూరులో 5,000 కోట్ల రూపాయల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది 2 ఏళ్లలో ఈ పనులన్నీ పూర్తయిపోతాయి. అదే వేదిక మీద వంశీ అన్నను అభ్యర్థిగా ప్రకటించారు రేవంత్ రెడ్డి. 50,000 మెజారిటీ ఇస్తే మరో 5,000 కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది పాలమూరు పార్లమెంటు ప్రజలకు బంపర్ ఆఫర్ అని అనుకోవచ్చు. మిత్రుడు సోదరుడు వంశీచంద్రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 తగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. గతంలో చిన్న రోడ్డు పని కోసం కొన్ని లక్షలు మంజూరు చేయించుకోవడానికి ఎమ్మెల్యేలు కేసీఆర్ గడీ చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇస్తారో ఇవ్వరో ఎవ్వరికీ తెలియదు. అలా అడిగి అడిగి అలసిపోయారేమో కానీ గులాబీ నేతలు చేసిన పనులేమీ లేవు. కానీ రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే పాలమూరుకు 5,000 కోట్లిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో 50,000 మెజారిటీ ఇస్తే మరో 5,000 కోట్లు వస్తాయి. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు, ప్రతి ఇంటికి మంచినీరు సహా అన్ని రకాల అభివృద్ధి పనులకు కావాల్సినన్ని నిధులు ఉంటాయి. పాలమూరు 2 యువ నాయకుల బరి. రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారు. వంశీ అన్న ఢిల్లీలో ప్రభుత్వం తరపున పనులు చక్కబెడతారు. 2 జోడు గుర్రాల్లా పనిచేస్తే పాలమూరులో అభివృద్ధి పనుల్ని పరుగులు పెట్టించవచ్చు. ప్రజలు ఏమాత్రం ఏమర పాటుగా కాకుండా దేవుడి పేరుతో వచ్చి ఓట్లడిగే వారిని ఆమడ దూరంలో ఉంచాలి. 10 ఏళ్లు మోసం చేసిన వారు రెచ్చగొట్టేందుకు వస్తే తరిమి తరిమి కొట్టాలి. మన హస్తాన్ని అభయహస్తంగా గుర్తుంచుకుంటే పాలమూరుకు మహర్దశ పట్టడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.